ఐబొమ్మ. సో మొత్తానికి గత కొద్ది రోజులుగా ఐబొమ్మ రవి మాస్టర్ మైండ్, మామూలు వ్యక్తి కాదు. అతనుకున్న మేధస్సుకి అందరూ కూడా జోకు అంత జైకొడుతున్న పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో గత 3 రోజులకు కూడా అతని విచారణ నేపథ్యంలో అన్నీ కూడా ఫస్ట్ డే సెకండ్ డే ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాడు. అతని యొక్క పర్సనల్ బ్యాక్గ్రౌండ్ కానీ అన్నీ ఇచ్చాడు. కానీ 3వ రోజు నుంచి మాత్రం తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాననే సమాధానాలు సజ్జనార్ గారు ఏదైతే విచారణకు వెళ్ళారో అప్పుడు ఈ అంశాలన్నీ తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క ఐబొమ్మ రవికి సంబంధించి ఆ రోజున ఏదైతే అరెస్ట్ చేసినప్పుడు రవి వర్సెస్ సినిమా ఇండస్ట్రీ అనుకున్నారు. కానీ ఎప్పుడెప్పుడు చూస్తూ ఉంటే ఐబొమ్మకు సంబంధించి రోజు రోజుకి మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో ప్రేక్షకులు వర్సెస్ సజ్జనార్ అనే విధంగా మారిపోయింది ఇప్పుడు ఈ అంశం. ఇందులో మరి ఈ యొక్క ఐబొమ్మ రవి వల్ల ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి నష్టం వచ్చింది, నిర్మాతలకు నష్టం వచ్చింది అనేది ఈ ఫస్ట్ డే 2 డేస్ కొద్దిగా హైలైట్ అయింది. కానీ తర్వాత నుంచి 3వ రోజు 4వ రోజు చూసుకుంటే కనుక తెలుగు నిర్మాతలకి ఎగనిస్ట్గానే సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తుంది. ఇందులో అంటే ఇప్పుడు ఐబొమ్మ రవి విచారణలో ఏం జరగబోతోంది అనేది కూడా కొంత చర్చ నడుస్తుంది. ఇందులో ఇప్పుడు ఐబొమ్మ రవికి సంబంధించి అతను ఈ 3 అంశాలు కనుక చూసుకుంటే ఐబొమ్మ రవికి శిక్ష పడే అవకాశం లేదు అన్న వార్తలు నడుస్తున్నాయి. అంటే ఏ అంశాలు అంటే ఒక విధంగా చూసుకుంటే పౌరసత్వం. ఇతను మన భారతీయ దేశానికి సంబంధించి పౌరసత్వం రద్దు చేసుకుని ఏదైతే కరేబియన్ దీవుల్లో ఉన్న సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ దానికి సంబంధించిన పౌరసత్వం తీసుకున్నాడు దగ్గరగా 80 లక్షలు ఖర్చు పెట్టుకుని. సో ఇప్పుడు అతను విదేశీ పౌరుడి కింద లెక్క, మన భారతీయుడి కింద కాదు. సో ఇప్పుడు భారత చట్టాల ప్రకారం చూసుకుంటే అతను విచారించాలి అంటే కనుక చాలా లీగల్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఈ ఫస్ట్ పాయింట్లో ఐబొమ్మ రవి కొంత సేఫ్ అయినట్టు కనిపిస్తుంది. సెకండ్ అతని యొక్క కేర్ తీసుకుంటే ఐబొమ్మ వెబ్సైట్ ఇది ఎక్కడా కూడా ఇండియాలో లేవు, యుఎస్ నెదర్లాండ్స్లోనే ఉన్నాయి. అక్కడ ఏదైతే ఈ యొక్క క్లౌడ్ సర్వర్స్లో ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ యొక్క నేరాలకు సంబంధించి అన్ని కనుక చూసుకుంటే మరి ఆ డేటాని కోర్టు ముందు పెట్టాలంటే ఒక విధంగా ఇబ్బందికరమైన పరిస్థితి పోలీసులకి. 3వ చూసుకుంటే మరి వేరే దేశంలో ఉన్న ఈ యొక్క సర్వర్ డేటాని గనక తెలంగాణ పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అనేది, అలాగే ఎలా తీసుకోవాలి అనేది కూడా ఒక విధంగా సవాల్ లాంటిదే. సో ఈ 3 అంశాలు కనుక చూసుకుంటే ఐబొమ్మ రవికి మాత్రం అంటే తొందరగానే బయటపడే అవకాశాలు ఉన్నాయని కూడా మరి వార్తలు వస్తున్నాయి. అంటే లీగల్గా దీనికి సంబంధించి మరి ఈ సైబర్ క్రైమ్ పోలీసులు కానీ దీనికి మరి కేసులు పెట్టారు. ఒక 5 కేసులు పెట్టారు ఆల్రెడీ కూడా. ఇతని పైన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశాడని, పైరసీ చేశాడని ఈ యొక్క అంశాలు కూడా నడుస్తున్నాయి. కానీ మన ఈ 3 అంశాలు కనుక చూసుకుంటే ఐబొమ్మ రవిని మరికొంతకాలం ఏదైతే విచారిస్తారు కానీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉండవు, బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి అనేది వస్తుంది. అంటే ఒక విధంగా ఇతను చాలా తెలివిగా ఇది ఒక టెలిగ్రామ్ యాప్స్ ద్వారా కూడా మొత్తం అప్లోడ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ యొక్క లింక్స్ అన్నిటిని కూడా ఒకే చోట చేర్చాడు తప్ప ఇతను చూసుకుంటే థర్డ్ పార్టీ ఇతను పర్సన్ కింద వస్తాడు కాబట్టి ఓనర్గా మరి ఇతను బాధ్యత విచారించాల్సిన అవసరం లేదు, బాధ్యత వహించాల్సిన అవసరం లేదు అని కూడా కొన్ని లీగలిస్టులు చెప్తున్న పరిస్థితి. సో మరికొద్ది రోజుల్లో కూడా రవి బయటకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సో మొత్తం చూసుకుంటా ఉంటే ఈ యొక్క ఐబొమ్మ రవికి సంబంధించి గత 4 రోజులుగా ఏదైతే మనం ఈ ఐబొమ్మ ద్వారా అలాగే మిగతా యాప్స్, మూవీ రూల్స్ ఈ అంశాల ద్వారా ఎవరైతే సినిమాలు చూస్తున్నారో ఇప్పుడు ఈ ఐబొమ్మ రవికి సంబంధించి వాళ్ళ ఫాదర్ అంశం ఇప్పుడు తెరపైకి వస్తుంది. ఎప్పుడైతే తెలుగు నిర్మాత కళ్యాణ్ అతన్ని ఎన్కౌంటర్ చేయండి అన్న వ్యాఖ్యల నేపథ్యంలో ఇది మరింత ఫైర్ అవుతుంది ఈ విషయం. దీనికి రవి వాళ్ళ ఫాదర్ అప్పారావు గారు కూడా స్పందించారు. అసలు అప్పారావు గారు ఏం మాట్లాడారు అనేది మా వైజాగ్ కరస్పాండెంట్ కూడా అతను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. నమస్కారం సార్. మా అబ్బాయి చేసింది తప్పు కాదు నేను అనలేదు. దాని గురించి పక్కన పెట్టేయండి. తప్పు అయినా పోలీసులు చూసుకుంటారు, చట్టం చూసుకుంటుంది. తప్పు కాదు అన్నందుకే ఎవడైనా ఆడేవాడు సి కళ్యాణ్ అన్నాడు. ఆడు మా అబ్బాయిని ఎన్కౌంటర్ చేయండి అన్నాడు. మా అబ్బాయిని చేయమని ఆడన్నాడు కదా, ఆడిని ఎన్కౌంటర్ చేయమని పోలీసులకు నేను చెప్తున్నాను. ఫస్ట్ ఆడిని ఎన్కౌంటర్ చేసేస్తే ఆ బ్లాక్ మనీ ఎట్టి సినిమాలు తీసి ఇంకా కొంత సంపాదించుకొని ఎవడ తీయమన్నాడు ఆడిని సినిమాలు. ముందు ఫస్ట్ ఆడిని నా విజ్ఞప్తి ఏంటంటే సి కళ్యాణ్ ఉండండి ఎన్కౌంటర్ చేసేయాలి. మా అబ్బాయిని ఆడేవాడండి. నేను ఆడికి ఏం చెప్పాలో ఎలా చేయాలో, రా బాబు తప్పు అయిపోయింది, చేసిన కాడికి తెలుసో తెలియకో చేసావు, ఇక మాని అలాంటి పనులు చేయకు, పోలీసులకి వెళ్ళి సరెండర్ అయిపో. పోలీసులకి వెళ్ళి సరెండర్ అయిపోతే నీకు శిక్ష తగ్గుతుంది, నిన్ను బాధ పెట్టరు, నీకు ఏం అవ్వదు. ఈ న్యూస్లో వచ్చే వరకు నాకు ఏం న్యూస్ తెలదు. నాకు ఆ పేర్లు కూడా ఎప్పుడు వినలేదు. ఆ ఐబొమ్మలు అయ్యి
కాబట్టి మరి ఏమాత్రం 100లో 1% తెలిసినా నేను చెప్తాను, ఆడిన్నే వినప్పని నేను చెప్తాను. మీరు సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు మీ అబ్బాయి సంబంధించి రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. మీ అబ్బాయిని శిక్షించాలంటూ కొంతమంది అంటుంటే, మీ అబ్బాయి దేవుడు హీరో అంటూ కూడా కొంతమంది చెప్తున్నారండి బయట. దానికి సంబంధించి ఏం చెప్తారండి? సార్ ఇప్పుడు నేను మంచి చెడ్డ నేను చెప్పేవాడిని కాదు. ఇప్పుడు లేబర్ ఉంటారు, డబ్బున్నోడికి ఏమీ కాదు, అవి చిత్తికైతేలా కనబడతాయి డబ్బు. అదే పేదోడికి బంగారంలో కనిపిస్తాయి ఆ నోట్లు. ఒక కూలి చేసుకుని ఉంటాడు, ఆడు భార్య 2 పిల్లలు ఉంటారు. సినిమాకి వెళ్ళాలంటే ఎంత అవుతుందని ఆడైతే మానేస్తాడు, నాకు అక్కర్లేదులే సినిమా మానేస్తారు. భార్య పిల్లలు ఊరుకోరు, బుర్ర తినేస్తారు తీసుకెళ్ళే వరకు. ఆ బాధలు మాకు ఆయన పడినోండి కాబట్టి. అయితే ఆ బాధపడలేక తీసుకెళ్ళాడు అనుకోండి, మినిమం ఒక 2 పిల్లలు 3 పిల్లలు వెళ్ళారంటే 1000 రూపాయలు దాటిపోతుంది. 1000 రూపాయలు అంటే బజార్ వెళ్ళిపోద్ది, ఒక 2 వారాలు బజారే వెళ్ళిపోద్ది ఎట్సా. కాబట్టి ఆడి బాధ ఆడిది, పేదోడి బాధ పేదోడిది. ఆడికి లాభం, ఆడికి లాభం ఏంటంటే మనకి అమ్మ బాబు సినిమాకి వెళ్ళక్కర్లేదురా, పిల్లల్లాగా ఇక చూపించుకోవచ్చు అని ఆడి సమస్య ఆడిది. డబ్బులు లేకుండా చూడవచ్చు. గొప్పన్నాడు ఏముంది, ఇంట్లో సినిమాలు వేసుకొని ఇంట్లోనే కారులో వెళ్ళిపోతారు, కారులో చూసుకుంటారు, ఆడికి ఏమి డబ్బున్నోడికి ఇక చిత్తుకైతే అలా కనబడతాయి డబ్బులు. అదే డబ్బులు లేనాడు 100 రూపాయలు అయితే దేవుడు ఆ లక్ష్మీ తల్లిలా పూజిస్తాడు కదా, ఆ విలువని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీ అబ్బాయి కేసు వాదించడానికి ఒక లాయర్ కూడా ముందుకు వచ్చారు. ఆయనకి ఏమన్నా మీరు సహకరిస్తారా, లేకపోతే ఆయనకి ఏదన్నా ఆర్థికంగా మీ అబ్బాయికి ఏమన్నా ఇప్పుడు సహాయం చేస్తారా మీరు? ఎవరు లాయర్ వచ్చినా నేనేం చెప్పనండి. ఒక ఆయన వచ్చారు, మస్తాన్ ఎవరో ఒక లాయర్ గారు వచ్చారు, సలీం వచ్చారు, అడిగారు, బాబు మీ కోర్టులు అంటే నేను తిరగలేను, నాకు 5 రకాల జబ్బులు ఉన్నాయి, నేను ఎక్కడికి తిరగలేను, మా ఆఫీస్కి వెళ్ళి రావాలంటే నా పని అయిపోతుంది, దయచేసి నేను ఎక్కడికి రాలేనంటే సంతకం పెట్టండి నేను చూసుకుంటాను. సంతకం పెడితే తర్వాత ఉన్నది వకీల్లే, మీ లాయర్ల సంగతి తెలుసు, వీళ్ళు కూడా మీరు రాసేసుకుంటారు అలాంటి లాయర్లు, నాకు వద్దు నేను తిరగలేను, మీరు ఉపకారం చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళండి హైదరాబాద్, ఆడిని కలండి, ఆడికి ఉపకారం చేయండి, ఆడే ఇస్తాడు మీకు డబ్బులు, ఆడేకపోతే నేను ఇస్తాను, ఉపకారం చేయండి. వాదించే వాళ్ళకి ఆ విజయం సాధిస్తే ఆడు చెప్తాడు కదా, నాకు ఫలానా వల్ల నేను బయటకు వచ్చాను ఉపకారం చేశారని చెప్తారు కదా, అప్పుడు నేను ఇస్తాను. ఎట్ సార్ ముందు ఇచ్చేవాళ్ళని కాదు, అంత ఇది సాయం చేస్తాను అన్న మనం బలవంతంగా వాళ్ళేం పంపించామంటే సరదా కాదు. వాళ్ళు పాపం అమ్మాని కొలది వచ్చారనుకోండి, నా వల్ల కాదు బాబు, తిరగలేని మహాప్రభు, వదిలేయండి నన్ను బతిమాలి పంపించాను అతను. మీ అబ్బాయి మేధస్సుని కొంతమంది కొనియాడుతూ మీ అబ్బాయిని దేశ భద్రతకు కానివ్వండి, పోలీస్ శాఖలో సైబర్ క్రైమ్కి ఉపయోగించుకుంటే ఉపయోగపడుతుంది అంటూ చాలామంది మాట్లాడుతున్నారు. అది ఒప్పుకుంటారా మీరు? మంచిదే, దేశానికి గర్వపడతాను, దేశానికి ఉపయోగపడితే గర్వపడతాను, దేశానికి కావాలంటే నా ప్రాణం కూడా ఇస్తాను దేశం కోసం అయితే. కానీ ఆ తర్వాత దేశానికి ఉపయోగపడుతుందని సంతోషమే కదా మనకి సంతోషం, అంతకన్నా ఇంకేముందండి. కానీ ఆడిష్టం వాళ్ళిష్టం అంతకన్నా ఆడికి ఈ పని చేయి ఆ పని చేసి చెప్తే వినేవారు కాదు. కాబట్టి ఆడిష్టం ప్రభుత్వం ఇష్టం, ప్రభుత్వం చెప్తే ఆడికి చెయ్యొచ్చు, నాకు చేయలేనండి అంతే, దానికి నేనేం చేయలేను. కలిసారా మీ అబ్బాయిని? కలిసారా లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరన్నా కలిసారా? ఎవ్వరమే కలలేదు. కళ్ళందుకే మన జిల్లా ఏంటండి, మనది విశాఖపట్నం, దగ్గర అయితే వెళ్తాం. ఇలా మా తమ్ముడు అన్నాడు వెళ్దాం ఏటా అని అన్నాడు, నాకు అంత ఓపిక శక్తి లేదు నాయన, అయినా ఇల్లు ఏం చేస్తాం. చూడాలి లేదా మీ అబ్బాయిని మీకు చూడాలి? ఇప్పుడు చూడటం ఏంటి, ఎప్పుడు పట్టే ఆ బంధాలే లేవు. ఆడు ఎప్పుడో వస్తాడు వెళ్ళిపోతుంటాడు, అంతేగాని అంత ఇంకా ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని ఇన్ఫర్మేషన్ మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, ఒక విధంగా చూసుకుంటే ఈ యొక్క పైరసీ అనేది కానీ బెట్టింగ్ యాప్స్ అనేది చట్టరీత్యా నేరం, కానీ ప్రజలు మాత్రం రవికే మద్దతు ఇస్తున్నట్టు తెలుస్తోంది, ఏమంటారు? ఖచ్చితంగా ఆల్రెడీ పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి బొప్పమ్మ రవి అలియాస్ హిమ్మడి రవిని మొత్తం పోలీస్ కస్టడీలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా సినిమా పైరసీలో వస్తూనే ఉన్నటువంటి పరిస్థితి, అంటే ఇది ఒక పెద్ద మాఫియా అని కూడా చెప్పుకోవాలి. ఈ 4 రోజుల కస్టడీలో మొత్తం ఏంటంటే తనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా పోలీసులు అడిగినప్పటికీ కూడా ఎక్కడ కూడా తన సమాధానం చెప్పలేదు. కేవలం తన పర్సనల్కు సంబంధించినటువంటి రాడు మాత్రం చెప్తున్నాడు. అంటే పర్సనల్ కాకుండా
ఈ బ్యాంక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి బ్యాంక్ అకౌంట్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ ఎవరివన్నీ ఫస్ట్ రోజు మాత్రం చెప్పడం జరిగింది. ఇవన్నీ తనకు సంబంధించినటువంటి బ్యాంక్ పాస్బుక్లకు సంబంధించి కానివ్వండి, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్స్ అవి లావాదేవీలు జరిగినాయని మొదట్లో చెప్పడం జరిగింది. సెకండ్ డే నుంచి తన మొత్తం మీద పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంతోనే ఖచ్చితంగా తనకు ఏమీ తెలియదు, నేను మర్చిపోయాను, ఈ అడ్రస్ అంతా ఐపీ అడ్రస్ అంతా నాకు తెలియదు, ఏం జరిగిందో నాకు తెలియదు అని చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ విచారణ కూడా తను వెబ్ డిజైనర్ కాబట్టి నేను సినిమాలు అవన్నీ బాగా పైరసీ గతంలో చూశాను, పైరసీ సినిమాలు చూశాను, అందుకని పైరసీ సినిమాలు చూసి నేర్చుకొని పైరసీ సినిమాలు చేశానని చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తను ఆల్రెడీ విచారించిన నేపథ్యంలో తన నుంచి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం పోలీసులకు చెప్తున్నప్పటికీ కూడా పోలీసులకు మొత్తం ఎటువంటి విచారణ కూడా సహకరించట్లేదని కూడా పోలీసుల నుంచి భావిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఉన్న పోలీసుల దగ్గర ఉన్నటువంటి డాట్ అంతా కూడా మన పక్కన కూడా తీసి విచారణ చేస్తారు. మరి మొత్తం మీద సోషల్ మీడియా వేదిక అయినటువంటి పరిస్థితి. ఇమ్మడి రవి అరెస్ట్ అయిన మొదటి రోజు నుంచే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే చాలా మంది కూడా మిడిల్ క్లాస్ పీపుల్స్ కానివ్వండి, మధ్యతరగతి ఎవరైతే వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళు 800-1000 రూపాయలు పెట్టి సినిమా చూడలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు మొత్తము ఈ హైబొమ్మ రవికే సపోర్ట్గా నిలబడ్డ పరిస్థితి. ఎందుకంటే హైబొమ్మ రవి ఈ సినిమాలు హైబొమ్మలు పెట్టడం వల్ల చాలా మంది చూస్తున్నాము అని కూడా తనకు నెటిజన్స్ కూడా మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది కూడా నిన్న కానీ ఈ రోజు కానీ 3 రోజుల పాటు కూడా సీసీఎస్ పోలీసు ఎక్కడైతే కంట్రోల్లో విచారిస్తారో ఆ సెంటర్ కూడా చాలా మంది వచ్చి మొత్తం మీద ఇమ్మడి రవికి మద్దతుగా మేము వచ్చాము, ఆయనకు అసలు వెదుకరే చేశారు, ఏం ద్రోహం చేశాడు, అలా చేస్తుంది మంచి పని అని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వాళ్ళందరూ కూడా వచ్చి కలిసిపోతున్నటువంటి పరిస్థితి. కానీ పోలీసులు అక్కడ రానియకుండా తిరిగి పంపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఆల్రెడీ మద్దతు పలుకుతున్నారు. ఎందుకంటే ఆ సినిమా చూడాలంటే ఒక ఫ్యామిలీ వెళ్ళి చూడాలంటే దాదాపుగా 5,000 రూపాయలు అవుతుందని చెప్తున్నాడు ఒక ఫ్యామిలీ వెళ్ళదు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఒక టికెట్ 800 రూపాయలు టికెట్ ఉంటుంది స్పెషల్ షో పేరు మీద. ఒక 5 రూపాయల పాప్కార్న్ ఏదైతే ఉందో అక్కడ 800 రూపాయలు అమ్ముతున్నారు. పిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే ఖచ్చితంగా 5-6 వేలు అవుతుంది. కనుక బొప్పంలో పెట్టినటువంటి ఐబొమ్మలో చూస్తే కనీసం ఒక ఫ్యామిలీ అందరం కలిసి ఫ్రీగా చూస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో వేదిక. ఎందుకంటే చాలా మంది కూడా పోలీసులు కూడా వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఎందుకంటే పోలీసులు కేవలము టెర్రరిస్టులు కానీ ఒక మాఫియా డాన్లు పట్టుకోవాల్సింది పోయి ఐబొమ్మ రవిని పట్టుకోవడం ఏంది, ఐబొమ్మ రవి చేస్తుంది మంచి పని అని చెప్పి చాలామంది కూడా మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితి. కానీ సినిమా రంగానికి మొత్తం 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే ఆ సినిమాను మొదటి రోజు బయటికి రావడంతో సినిమా థియేటర్కు ప్రజలు రాకపోవడం, ప్రేక్షకులు రాకపోవడంతో కూడా లాస్ అవుతున్నాం 100 కోట్లు అని చెప్పి సినిమా వర్గాలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులకు వేడుకున్నటువంటి నేపథ్యంలో సినిమా పైరసీ ఎక్కడ జరుగుతున్నది, అసలు సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళే సినిమా పైరసీ చేస్తున్నారని చెప్పి మొదట్లో కూడా పోలీసులకు అనేకమైనటువంటి సందర్భంలో ఫిర్యాదు చేసిన పరిస్థితి. కానీ పోలీసులు మొత్తం మీద విచారించడంతోనే అసలు ఎక్కడి నుంచి పైరసీ అవుతుంది, ఎవరు దీని వెనకాల ఉన్నారు అనేది కూడా చూస్తే వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి ఎడిటర్స్ కానివ్వండి, వీడియో ఎడిటర్స్ కానీ, సినిమా సెట్ బాయ్స్ కానీ, కెమెరామెన్లకు ఎవరికి కూడా సంబంధం లేదని పోలీసు తేల్చి చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో సివి ఆనంద్ ఉన్నప్పుడు కూడా ఫిర్యాదులు చేసినటువంటి దర్యాప్తులో కూడా తను చెప్పడం జరిగింది. సినిమా పరిశ్రమ నుంచి ఎక్కడ కూడా లీక్ కావట్లేదు, కేవలం పైరసీ చేస్తున్నటువంటి ఒక మాఫియా ఉంది, ఇటువంటి ఇమ్మడి రవి లాంటి వాళ్ళు ఉన్నారు, గతంలో వచ్చిన అశ్విని కుమార్ ఉన్నాడు, అశ్విని కుమార్ కూడా ఈ యొక్క సినిమా పైరసీ కేసులో దిట్ట అని కూడా చెప్పచ్చు. సినిమా థియేటర్కి వెళ్ళి డైరెక్ట్గా ఉన్నటువంటి సాఫ్ట్వేర్ను హ్యాక్ చేసి ఆ సినిమాలో కంటెంట్ మొత్తం తీసుకొచ్చి హెచ్డి క్వాలిటీ తీసుకొచ్చి కూడా తను కూడా సోషల్ మీడియాలో మొత్తం మీద ఇటువంటి యాప్లలో పెట్టిన పరిస్థితి. ఈ ఇమ్మడి రవికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో బొప్పం టీవీ కానీ, బొప్పం 1 కానీ, ఐబొమ్మ 1, ఐబొమ్మ మార్కెట్, ఐబొమ్మ ఎన్ఈ, ఐబొమ్మ ఎఫ్ఓ అని ఇటువంటి రకరకాల వెబ్సైట్లు అన్నిటి కూడా 17 వెబ్సైట్ కూడా క్రియేట్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ తను వెబ్ డిజైనర్ కావడంతోనే వెబ్సైట్లు అన్నింటి 17 వెబ్సైట్లను కూడా తయారు చేసినటువంటి పరిస్థితి అని చెప్పి పోలీసులు కూడా తేల్చి చెప్పడం జరిగింది. ఈ 17 వెబ్సైట్లను కూడా కొన్ని మూసేసామని చెప్పి చెప్తున్నారు. మరికొన్ని సినిమాలు ఏదైతున్నాయి ఈ వెబ్సైట్లలో కొన్ని సినిమాలు కూడా పైరసీ అవుతున్న పరిస్థితి. మరి తిను బొప్పం రవి పోలీస్ కస్టడీలో ఉండగా సినిమాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని కూడా పోలీసులు ఆరాధిస్తే దీనికి సంబంధించిన సెల్ ఫోన్స్ ఏవైతే పోలీసుల దగ్గర ఉండకపోయినప్పటికీ వాటన్నిటి కూడా డాటా అంతా కూడా తిని డిలీట్ చేసినట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఎథికల్ హ్యాకర్స్తోని ఆ డాటా అంతా మళ్ళీ రికవరీ చేసి దాంట్లో ఎవరెవరితో మాట్లాడుకున్నారు, ఎవరెవరికి ఫోన్ కాల్స్ చేశారు, ఇదంతా డాటా తీసిన తర్వాతనే మరొక దర్యాప్తు కొంచెం ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తాయి. ఇదంతా కూడా సిసిఎస్ నుంచి కూడా సిఐడికి బదిలీ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే సినిమా పరిశ్రమ నాయకులందరూ కూడా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ కూడా ఒక ప్రభుత్వానికి కూడా కోరుకున్నటువంటి నేపథ్యంలో సినిమా తీస్తున్నాం, కోట్ల కోటి పెట్టుబడి పెడుతున్నాం, లాస్ అవుతున్నాము, ఈ సినిమా పైరసీని ఆపాలని చెప్పేసి పోలీసులకు అని ప్రభుత్వాన్ని ఏడుకోవడంతో ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్గా తీసుకొని ఆ ఐబొమ్మ రవికి సంబంధించిన కేసు అంతా కూడా సిఐడి అప్పగించింది. సిఐడి కూడా దర్యాప్తు చేస్తుంది. ఇటువంటి ఎథికల్ హ్యాకర్ మొత్తం తీసి ఈ డాటా అంతా తీసిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగబోతుందని కూడా చెప్పుకోవచ్చు. రాజు రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.
సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే భారతదేశం, హిందూ దేశం, హిందూ సమాజం. మోహన్ భాగవత్ సంచలన వ్యాఖ్యలు. సో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి దేశంలో. ముఖ్యంగా హిందువులు గనక లేకపోతే ప్రపంచం అనేది మనుగడ సాధించడం కష్టం. హిందువులే గనక ఉనికి కోల్పోతే ప్రపంచమే ఉనికి కోల్పోతుంది అని చెప్పడం. అంటే ఒక విధంగా భారతదేశాన్ని మొత్తాన్ని కూడా హిందూ మతం, హిందూయిజం అనే దానిపైనే ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్ మాట్లాడడం జరిగింది.